దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత ఒక ఉత్తమ భక్తి ప్రతిపాదకమైనటువంటి ఉపదేశం. భక్తి అంటే ప్రేమ, మంచి వాటి విషయంలో ఉండే ప్రేమని భక్తి అని అంటాం. సాక్షాత్తు భగవంతుడి విషయంలో ఉండాల్సినటువంటి ప్రేమ ఏ విధంగా సాగాలి, అలా సాగితే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, ఇది మనకి చెప్పడం కోసం ఏర్పడ్డది. దీన్ని 9వ అధ్యాయాన్ని గురించి వివరించేటటువంటి మహానుభావులు యామునాచార్యులు వారు చెబుతూ, స్వమాహాత్మ్యం మనుష్యత్వే పరత్వం చ మహాత్మనాం విశేషః భక్తిరూపః యోగః ప్రకీర్తితః. స్వమాహాత్మ్యం, భగవంతుడి గొప్పతనమేమి, ఇది తను చెప్పుకున్నాడు 9వ అధ్యాయంలో. అసలు మొట్టమొదటి ఆరంభం చేస్తూనే మనుష్యత్వే పరత్వం, తను మానవ ఆకృతిలో ఈ లోకంలోకి రావడంలో కారణం వీళ్ళని ఉద్ధరించడం కోసం. కానీ తన పరత్వానికి ఏ కొరత లేదు సుమా ఎప్పుడును. కనుక మనుష్యత్వం కలిగినప్పటికీ పరత్వానికి లోపం లేకుండుట. మహాత్మనాం విశేషః, భగవతత్వాన్ని తెలిసినటువంటి మహానుభావుల యొక్క గొప్పతనం ఎంతటిది, ఎలా వాళ్ళని మనం ఆరాధన చేసుకోవాలి. నవమే యోగ భక్తి రూప, చేత భక్తి అనేటటువంటిది ఎట్లా మనని ఉద్ధరించే మంచి సాధనం అవుతుంది. ఇది భక్తి యోగము అని అంటాం అన్నమాట. దీన్ని 12వ అధ్యాయం కూడా భక్తి యోగం అని పేరు. 12వ అధ్యాయంలో భక్తి యొక్క సౌకర్యాన్ని చెప్తారు. దాంట్లో అంటే ఈ భక్తి చేయడానికి నీకు ఇలా ఒకవేళ చేత కాకపోతే పోనీ ఇలాగైనా చెయ్యి, అలా కాకపోతే పోనీ ఇలా చెయ్యి, ఇది కాకపోతే పోనీ ఇలాగైనా చెయ్యి అంటూ అందులో ఉండేటటువంటి సౌకర్యాన్ని చెప్పడం 12వ అధ్యాయపు తాత్పర్యం. కానీ భక్తి స్వరూప ప్రతిపాదన చేయడం అనేటటువంటిది 9వ అధ్యాయపు తాత్పర్యం. దీన్ని మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో చివరి శ్లోకంలోకి వచ్చాం మనం. ఈ చివరి శ్లోకం 2 చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ 9వ అధ్యాయంలో చివర 34వ శ్లోకంగా కనిపిస్తుంది. ఇదే ఛాయలో చాలా వరకు మళ్ళీ 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆయన సర్వధర్మ అని చెప్పే ముందు శ్లోకం ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు
మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. ఇది 9వ అధ్యాయంలో. దీన్ని 18వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత మొదటి పాదం అంత యథాతథంగానే ఉంటుంది. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. అక్కడ దాకా సమానమే. మామే వైష్యసి యుక్త్వేవం అని ఇందులో చెప్పాడు. అక్కడికి వెళ్ళి మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. కొంచెం చిన్న మార్పు చేసి అక్కడ చెప్తాడనమాట శ్లోకంలో. ఇదే విషయాన్ని మళ్ళీ అక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నాడు దీంట్లో? మన్మనాభవ, నాయందు మనస్సుని నిలుపు. మనస్సుని ఇష్టం వచ్చినట్టు పారేసుకోకు. ఇది చెప్తున్నాడు ఆయన. లోకంలో ఈవేళ మనం చూస్తున్నాం, నేను కూడా భక్తుడినే అంటూ ఎన్ని రకాలుగా వాళ్ళ భక్తిని ప్రసరింప చేస్తూ మానవులు ఉంటున్నారో మనం చూస్తున్నాము. ఆకారాలు ఇంకా మనం చెప్పలేం, వాళ్ళ పేర్లు మనం చెప్పలేం, వాళ్ళు చేసే పద్ధతులు మనం చెప్పలేం. అందులో కొన్ని రాజసమైనవి, కొన్ని తామసమైనవి, కొన్ని సాత్వికమైనవి. అన్బిలీవబుల్. రకరకాల ప్రతిదీ భక్తి అనే పేరు, ప్రతివాడు భక్తుడనే పేరు. కానీ భగవంతుడు నిరూపణ చేసి మనకి అందించేటటువంటిది 9వ అధ్యాయంలో. ఆయన ఏం చూపిస్తున్నాడు, ఎవడిని చూపిస్తున్నాడు? మొట్టమొదట ఆయన చూపించేటటువంటి తత్వం ఎవడిని? సకల కళ్యాణ గుణాకరుడిని. మొట్టమొదటి సర్వేశ్వరుడు ఆయన. సర్వేశ్వరుడు అంటే మామూలుగా మనం పరమాత్మ, పరంబ్రహ్మ, పరంజ్యోతి, పరంధామ ఇలాంటి పేర్లని మనం వాడుతుంటాం. కానీ రామానుజాచార్యులు వారు ఆచితూచి మరీ వేస్తారు ఒక్కొక్క పదాన్ని కూడా. సర్వేశ్వరేశ్వర, ఆయన సర్వేశ్వరుడు. ఎందుకని ఆ పదాన్ని ప్రయోగిస్తున్నాడు? లోకంలో ఈశ్వర శబ్దంతో వ్యవహారంలో ఉండేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రాదేశికులు. ప్రాదేశికులు అంటే ఒక్కొక్క ప్రదేశానికే పరిమితమైన వాళ్ళు. ఒక అండంలో ఒక బ్రహ్మని, ఆ బ్రహ్మ ఆధీనంలో ఒక రుద్రుణ్ణి, ఆ రుద్రుని తర్వాత దేవతల్ని, ఆ దేవతలకు అధిపతిగా ఇంద్రుణ్ణి, ఆ తర్వాత మిగతా ఉండేటువంటి పరివారాన్ని అంతటినీ కూడా సృష్టిస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ బ్రహ్మగారు లీడరు. మిగతా వాళ్ళంతా ఆయన ఆధీనంలో ఉంటారు. విశ్వరూపాన్ని చూపించిన కృష్ణుడు అర్జునుడికి బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం అని చూపించాడు ఆయన. అంచేత చతుర్ముఖ బ్రహ్మగారిని చూశాడు. ఆయన ఆధీనంలో ఉండేటువంటి ఈశ్వరుణ్ణి చూశాడు ఆయన. ఆయన చూసినటువంటి చూపు, ఆయనకి చూపించినటువంటి ఆ దర్శనము వాస్తవము అని అనుకుంటే దాన్ని మనం గుర్తించాలి, కాదనుకుంటే మనకి ఏది వస్తే దాన్ని మనం పలకాలి. కానీ అందులో ఆయన స్పష్టంగా చూపించాడు. ఆయన బ్రహ్మ యొక్క ఆధీనంలో ఉన్నాడు ఆయన. కనుక ఇలాంటి వాళ్ళు చాలామంది ఆయా అండానికి మాత్రమే పరిమితమై వారి యొక్క ప్రవృత్తులన్నీ సాగుతూ ఉంటాయి. వారికి ఉండే జ్ఞానం కూడా అంతవరకే పరిమితము. కానీ ఒక అండానికి కాదు, కొన్ని లెక్కలేనన్ని అండాలు కలిగిన బ్రహ్మాండము. ఒక బ్రహ్మాండం కాదు, లెక్కలేనన్ని బ్రహ్మాండాల్లో ఉండేటటువంటి ఇన్ని రకాల జీవకోటికి కూడా నియంత ఒక్కడే. వీళ్ళెవరూ మోక్షప్రదాతలు కాలేరు. మోక్షం అంటే మళ్ళీ అదో పెద్ద సమస్య. మోక్షం వదిలిపోవడం కాబోలని అనుకుంటాం. కాదు, కర్మబంధము నుంచి విడుట. ఈ కర్మబంధపు విడుదల అనేటటువంటిది ఏ ఇతర దేవత చెయ్యగలిగిన పని కానే కాదు. అది చేయగలిగిన వాడు ఒక్కడే నారాయణుడు. కనుక ఆయన
సర్వేశ్వరేశ్వరుడు ఆయన. ఎవడైతే నియంతలమని అనుకుంటారో అలాంటి నియంతలందరికీ నియంత ఆయన. ఆయన ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అర్జునుడికి ఉపదేశం చేస్తున్నది. మన్మనాభవ, నా స్వరూపాన్ని మనసులో చక్కగా నిలబెట్టుకో. ఎలాంటి వాడు తాను? నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన, స్వరూపం కలవాడైన. నిఖిల హేయ ప్రత్యనీకములు, దోషమనేది ఎప్పుడు పొరపాటున కూడా అంటటానికి అవకాశం లేనివాడాయన. దోష ప్రత్యనీకుడు అనే పదం చాలా గంభీరమైన పదాన్ని వేస్తారు మనకి రామానుజులు. దీపానికి చీకటిలాగా, ఇది ప్రత్యనీకము అని అంటారు. అంటే ఎదటి పక్షంలో ఉండేది. ఇప్పుడు మనకి ఎదటి పక్షాల్లో మనుషులున్నా వాడు ఏ క్షణంలో అందులోంచి ఇందులోకి దూకుతాడో, ఇందులోంచి అందులోకి దూకుతాడో మనం చెప్పలేము. కానీ చీకటి వెలుతురు లాంటి వాళ్ళ దూకేవి కావు అవి. చీకటికి అది ప్రత్యనీకము, ప్రతి యోద్ధ. ఎప్పుడు అంతే, అది ఎక్కడున్నా అంతే. అది ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కనుక దోషం అనేటటువంటి దానికి ప్రతియోద్ధగా కళ్యాణ గుణ ఏకతానము, అంటే మంచి గుణములే తప్ప మరొకటంటూ దాంట్లో చేరవు. అంటే హేయ ప్రత్యనీకము, కళ్యాణ గుణ ఏకతానము, ఇవి రెండు కూడా రెండు అసాధారణములైనటువంటి ధర్మములు అని చెప్తోంది మనకి శాస్త్రం. ఒక రాజుకి చూడండి, ఇటొకళ్ళు అటొకళ్ళు ఉండేలాగా ఒక జెంటిల్ ఫ్యాన్ వేస్తుంటారు చూసారా, చక్కగా వాడికి ఇబ్బంది కలగకుండా. అట్లాగా ఉభయలింగములు అని అంటారు ఇవి. ఈ ఉభయలింగం సర్వత్ర హి వేదవ్యాస భగవాను బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు. ఇవి ఎప్పుడు భగవంతుని వదలకుండా ఉంటాయి. ఏమేమిటవి? కళ్యాణ ఏకతాన, హేయ ప్రత్యనీకత, కళ్యాణ ఏకతానత, ఇవి రెండు కూడా ఉభయలింగములు అని అంటారన్నమాట. ఇది సర్వత్ర హి, ఎప్పుడు ఉంటాయి భగవంతుడికి. అలాంటి వాణ్ణి నేను, కనుక నా యందు పెట్టుకోవయా. ఉత్తమ పురుషార్థ ప్రదానం చేసేటటువంటి వాడిని. అందుకే నేను భక్తుల దగ్గర తొలగించాలంటే తొలగించవలసిన వాడిని కూడా నేనే హేయములని. సర్వజ్ఞే సత్య సంకల్పే, అన్నిటినీ తెలుసుకోగలిగినవాడు, అనుకున్నది అనుకున్నట్లుగా ఆచరించగలిగిన వాడిని నేను. అలాంటి మన్మనాభవ, నాయందు మనసును పెట్టు అని చెప్తున్నాడు ఆయన. మిగతా వాళ్ళు ఎవరు అంటారు, కానీ తర్వాత ఆ సమయం వచ్చేటప్పటికి ఉంటారో ఉండరో తెలీదు. మార్కండేయుడు మనకి దృష్టాంతం. ఒకసారి మార్కండేయుడి చరిత్ర చదవండి. మార్కండేయనం కరియే అంటారు మనకి ఆళ్వార్లు. అంచేత మనకి ధ్యానం చేయడానికి అర్హత ఎవరికి ఉంటుంది? ధ్యానంలో విషయం కాగలిగిన అర్హత ఎవరికి ఉంటుంది? సర్వవ్యాపకమెవడు, సర్వకారణమెవడు, మోక్షప్రదుడు ఎవడు, సర్వజ్ఞుడు, సత్య సంకల్పుడు ఎవడో అతనికే ఉంటుంది. కనుకనే ఆయన నిఖిల జగదేక కారణుడు. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా కారణము అంటే సృష్టి, స్థితి, లయము, మోక్షము అనేవి 4 చేయగలిగిన వాడు అని అర్థం. ఇది మిగతా వాళ్ళు ఎవరు చేయగలిగిన కానీ కావు. సృష్టి చేసేవాళ్ళు వేరు, లయం చేసేవాళ్ళు వేరు, రక్షణ చేసేవాళ్ళు వేరు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు వేరు. కానీ వేదం అట్లా ప్రశ్న వేయలే. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతీతి తద్బ్రహ్మ. అది పరంబ్రహ్మ అంటే. అంటే ఇన్ని ఏ ఒక్కడు చేస్తాడో అతడు పరబ్రహ్మ అంటే ఇది చెప్పింది. అంతేకాదు పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. ఈ ప్రపంచంలో ఉండేటి జీవరాశులు అందరూ కూడా, వాడు ఎవడైనా కానివ్వండి, వీళ్ళంతా కూడా క్షర పురుషులు. బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, కుబేర, వాయు, వరుణ
మీరు ఏ పేరు చెప్పండి, ఏ దేవత పేరు చెప్పండి, వీళ్ళంతా కూడా క్షరపురుషులే. అంటే నశించే శరీరాల్లో ఒక కర్మ కోసం అందులో చేరి ఉన్నవాళ్ళు. కాలాలు మారచ్చు. అక్షర పురుషులు కొందరు తన నిత్య స్థానంలో ఉండేవాళ్ళు, నిత్యసూరులు, ముక్తగణాలు అనే పేరు ఉండేటటువంటి వాళ్ళు, ఆ పేరుతో వ్యవహారం పొందుతూ ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళు జీవులే. కానీ వాళ్ళంతా అక్షర పురుషులు. ఈ ఇరువురిని కూడా దాటి నేనుంటానయ్యా. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపిచ ఉత్తమ. క్షరము కంటే అక్షరం కంటే పైవాణ్ణి, రెంటిని కూడా నడిపించేవాణ్ణి. కనుకనే నా పేరు పురుష ఉత్తమ. భగవంతుడికి అయినటువంటి శ్రీమన్నారాయణుడికి ఉండేటువంటి అసాధారణమైనటువంటి లక్షణాలు ఇవి. పురుషోత్తమత్వం మిగతా వాళ్ళు ఎవరికి ఉండదండి. 2 గుణాలు, పురుషోత్తమొక్కతొకటి, మరొకటి పుండరీక దళ అమల ఆయత ఈక్షణత్వం. 2 కళ్ళు, అందమైన కళ్ళు. కప్యాసం యథా పుండరీకం ఏవం అక్షిణి. అందమైనటువంటి తామర పుష్పములు సూర్యకిరణ స్పర్శతో వికసిస్తూ ఉండే అందము కలిగిన ఆ నేత్రములు. ఇది మిగతా వాళ్ళు ఎవరికి లేవండి. అది 2 అని చెప్పింది వేదం. అక్షిణీ పుండరీకం ఏవం అక్షిణీ. అక్షి అక్షిణీ అక్షిణీ అక్షి అక్షిణీ అక్షిణీ. 1 2 అనేకము. మిగతా ఉండే మీరు దేవతలు ఎవరిని చూడండి, 2 నేత్రముల వాళ్ళు కాదు. కొందరు 3 నేత్రాలు ఉండొచ్చు, కొందరికి 6 నేత్రాలు ఉండొచ్చు, కొందరికి 8 నేత్రాలు ఉండొచ్చు, కొందరికి సహస్రాక్షులు కావచ్చును, రకరకాల అక్షములు. కానీ 2 అక్షములు అనేటువంటి ఒక్కడికే, నారాయణునికే. అంతేకాదు మేఘము వంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు స్వచ్ఛ నీలజీమూత మేఘ సన్నిభుడు. నీలజీమూతం, నీలజీమూత సన్నిభం. వార్షికమైనటువంటి ఆ మేఘంలాగా ఈ లోకంలో అతి సుందరమైనటువంటి దయావృష్టిని కురిపించగలిగినటువంటి వ్యక్తి ఆయనే. ఉదార పీవర చతుర్బాహు. మంచి బలిష్టమైనటువంటి ఎంత ఇచ్చినా అలవని తరగనిటువంటి 4 భుజములు. పురుషార్థాలు లోకంలో 4. ధర్మ అర్థ కామ మోక్ష. చతుర్ణాం పురుషార్థానాం దాత దేవ చతుర్భుజ. ఈ 4 ఒకసారి ఇవ్వగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి మహనీయుడు. అంతేకాదు ఒక్కసారి యుగపదుదిత దినకర సహస్ర తేజస్కుడు. కోట్ల మంది సూర్యుళ్ళు ఒక్కసారి ఉదయిస్తే ఏ స్థితి ఉంటుందో ఆకాశంలో, అట్లాంటి వాడు. ఇది మనకి 11వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత. ఒక్కసారికి వేలాది మంది సూర్యులు ఉదయిస్తే ఎట్లా ఉంటుంది, అట్లాంటి కాంతి కలవాడైనా. అంతేకాదు లావణ్య అమృత మహోదధి. లావణ్యం అంటే సర్వాంగీణమైనటువంటి సౌందర్యము. అలాంటి దానికి ఆయన మహోదధి, మహాసముద్రమైనటువంటి వాడైనా. అందులో మన లోకంలో ఎక్కడెక్కడ ఏవేవి చూసినా అందులోంచి పైకి చిమ్మిన ఒక చిన్న తుంపురుల్లాంటివి. వాటికి ఆయన సముద్రము. అతి ఉజ్వల పీతాంబరుడు, సౌందర్యానికి ఆకరమైన. దిగంబరుడు కాడు, పీతాంబరుడు. అమల కిరీట మకర కుండల హార కేయూర కటక భూషితుడు. ఎన్ని ఆభరణాలు! మనని ఆకర్షించే, అవసరమైనప్పుడు మనని కాపాడేటటువంటివి. ఆభరణములు అవే, ఆయుధములు అవే అయ్యి నిరంతరము మన విషయం జాగరూకత కలిగినటువంటివి.
ఇలాంటి గుణములన్నీ కలిగినటువంటి స్వామి ఆయన. ఏ గతి లేని వాడిని కూడా కాపాడగలిగేటటువంటి గతి ఆయన. అనాలోచిత విశేష అశేష లోక శరణ్య. ఏమిస్తావు, ఎంత చేస్తావు, ఎలా చేస్తావు, ఎప్పుడు చేస్తావు అనే ప్రశ్న లేకుండా ఎవడికి ఏది అవసరమో గమనించి వాడికి తల్లి తన కనులు తెరవని శిశువుని జాగ్రత్తగా కాపాడినట్టుగా ఈ జీవులందరినీ కాపాడేటటువంటి తత్వం ఆయన. అందుకే ఆయన సర్వస్వామి. ఇదంతా తన వస్తువు అనుకుంటూ దీన్ని కాపాడుతూ ఉండేటటువంటి స్వామి ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు మన్మనాభవ, నాయందు మనసుని నిలపవయా. మద్భక్త, ప్రీతితో మనసుని నిలపడమే కాదు, అది తైలధారావద్ అవిచ్ఛిన్న స్మృతి సంతానముగా సాగేటట్టుగా ఉండాలి. అంటే చూడండి, మన ఇలాగా ఒక నూనె ధారని కనుక మనం తీసినట్లయితే, నూనె ధార అంటే మామూలు నూనె కాదు, అది ఏ ఆవలం లాంటిదో మంచి నెయ్యి లాంటిదో అయితే దాన్ని తీస్తే తెగకుండా అలాగ సాగినట్టుగా తేనెపాకం అనుకుందాం. అది ఎలాగైతే సాగుతూ ఉంటుందో అట్లాగా ప్రీతి ధారతోటి సాగేటటువంటి జ్ఞానముతో సాగించే క్రియా కలాపం. మద్భక్త, నాయందు నువ్వు ఆ భక్తిని నిలుపుము. మద్యాజీ, నన్నే నువ్వు యజనము చేయుము అని. యజనము, యజనం అంటే ఆరాధన అని అర్థం అండి. ఆరాధన ఎలా ఉంటుంది? మనకి ఆగమ గ్రంథాలు చెప్తుంటాయి ఆరాధన చేసేటప్పుడు ఎట్లా చెయ్యాలి. మామూలుగా అయితే ఏదో కూర్చోబెట్టి లేదో చేసేయడం కాదు. అందులో రకరకాలు ఉన్నాయండి. ఔపచారికాలు అంటారు, సాంస్పర్శికాలు అంటారు, ఆభ్యవహారికాలు అంటారు, సాందర్శికాలు అంటారు. ఇలాంటి 4 రకాలుగా ఉండేటటువంటి వాటితోటి ఆరాధన. ఔపచారికం అంటే ఏదో ఆయనకు చూపిస్తాను, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, చందనం ఇవన్నీ చూపించేది. ఇదే ఔపచారికాలు ఉంటాయి. ఇవన్నీ సాందర్శికాలు అని కూడా అంటుంటాం. సాంస్పర్శికాలు ఆయన దేహాన్ని తాకేవి కొన్ని ఉంటాయి. పుష్పమాల, వస్త్రము, ఇలాంటివన్నీ మనం బొట్టు అర్పించామనుకోండి, ఇవన్నీ కూడా సాంస్పర్శికాలు. ఆభ్యవహారికాలు అంటారు కొన్నిటిని. ఆభ్యవహారికాలు అంటే ఆహారాదులు, పండ్లు, పాలు, పాయసాలు, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా ఆభ్యవహారికాలు అంటారు. ఇలాగా వివిధ రకాలుగా ఉండేటటువంటి పదార్థాల అన్నిటినీ కూడా సమర్పించగలిగే స్థితిని, అంటే అవన్నీ నువ్వు తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టక్కర్లే, ఆయన ఏం తినేడు. ఆయన ఇవన్నీ ఆయనకి అని నువ్వు అనుకోగలిగితే చాలు, అది నీ మనస్సులో నిలిస్తే చాలు. మనాభవ మద్భక్త మద్యాజీ, మనస్సులో అది నిలిపి ప్రేమతో యజనము చేయుము. మద్భక్త మద్యాజీ, ఇది కలిగినప్పుడు మాం నమస్కురు, సహజంగానే ప్రేమతోటి నీలో కలిగేటటువంటి వినయంతో విధేయతతోటి ఉంది కనుక దేహం దాన్ని వినియోగించాలి ఆయన దగ్గర, ఆయన సేవలో. అక్కడ మనం వంగుతాము. ఏమవుతుంది? మామేవ ఏష్యసి, నువ్వు తప్పకుండా నన్నే పొంది తీరుతావయ్యా. ఎప్పుడు? యుక్త్వా ఏవం, నీ మనస్సుని నాయందు నువ్వు నిలపగలిగినప్పుడు, ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ దశకి చేరినప్పుడు, పరమాత్మ తప్ప మరొకటి లేదు అని అనిపించినప్పుడు, మత్పరాయణుడు వీరు అయినప్పుడు, మామేవ ఏష్యసి, తప్పకుండా నన్నే పొంది తీరుతావు సుమా. ఇది భగవంతుడు మనకి భరోసా ఇస్తున్నాడు. భరోసా, నువ్వు తప్పకుండా పొంది తీరుతావు. నీవు నీ కర్తవ్యాన్ని ఇప్పుడు నువ్వు పాటిస్తున్నావు కనుక. ఎందుకంటే మొట్టమొదటి అసలు నేను యుద్ధం చెయ్యాలా మానాలా అని పెద్ద డౌట్ వచ్చింది.
అసలు యుద్ధం చేయొద్దని అనుకున్నాడు. దాన్ని సమర్థించుకోవడం కోసం రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన. కానీ భగవంతుణ్ణి తన మనస్సులో పెట్టుకుని చేసేటటువంటి ప్రతి పని నీ బాధ్యత ఏదో అవన్నీ కూడా నువ్వు నా ఆరాధనగా చేసినట్లయితే అవి నీకు బంధకాలు కానే కావయ్యా. నువ్వు ఇందాక ఏమనుకున్న వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుందేమో, పాపం వస్తే చేసేవాళ్ళు చెడు పనులు చేస్తారేమో, నరకలోకాలకి పడిపోతారేమో. ఇవి నీకది కర్తవ్యం కనుక నువ్వు ఆ కర్తవ్య పరిపాలన చేస్తూ ఉన్నంత వరకు అవి నీకు బంధకములు కావు. దానివల్ల నువ్వు పాపములు నీకంటావు, నీ గతంలో ఉండేవి తొలగిపోతాయి. నువ్వు తప్పనిసరిగా ఆ నన్ను పొంది తీరుతావు. అంచేత నీవు ఇప్పుడు యుద్ధాన్ని తప్పనిసరిగా నువ్వు చెయ్యవలసిందే. ఇప్పుడు అతనికి ఇంతకీ సారాంశం చెప్పవలసింది అది కదా. అతనికి యుద్ధం మానేద్దామని అతని కోరిక. నువ్వు యుద్ధం మానడానికి వీలేదయ్యా, తప్పకుండా చెయ్యాలి సుమా. కానీ మనస్సులో మాత్రం నన్ను స్థిరంగా పెట్టుకో. ఇది భగవంతుడు శరీర ధారణ కోసం కర్తవ్య పాలన, ఆత్మ ఉజ్జీవన కోసం మనస్సులో తనని నిలుపుకోవడం, కారణం తను కనుక. ఇది చెబుతూ అర్జునుడిని కర్తవ్య నిష్ఠుణ్ణిగా తయారు చేస్తున్నాడు. భగవంతుడి మీద నిరతిశయ ప్రీతితోటి చేయవలసినటువంటి కార్యనిష్ఠ ఇలా ఉండాలి అనేది తెలుపుతూ 9వ అధ్యాయాన్ని పూర్తి చేశాడన్నమాట. అర్జునుడికి ఇంతవరకు కూడా అర్థమైనట్టే అనిపించింది. అర్జునుడికి నేను ఇంతవాడిని చెప్పాడు కనుక మరి అర్థం అయిందా లేదా అనేది తర్వాత జరిగేదాన్ని బట్టి మళ్ళీ మనకి తెలియాలి. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ.